మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకందరికీ వందనాలండి. స్తోత్రం కలుగును గాక. ఒకసారి రెండు చేతులు ఎత్తి బిగ్గరహలే చెప్దామండి. హుషారుగా చెప్దామండి, గట్టిగా చెప్దామండి, శక్తికి మించి చెప్దామండి, లోపము లేకుండా చెప్దామండి. చాలా సంతోషం అండి. ఈ ప్రాంతంలో జరుగుతున్న హోసన్న పరిచర్య దేవుడు ఆశీర్వదించేటట్లుగా ఈ ప్రాంతం కొరకు, సేవ కొరకు, సేవకుల కొరకు, దేవుని ప్రజల కొరకు అనుక్షణం అనుదినం ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానించుకుందామండి. ఇంకా వాక్యం చెప్పేటప్పుడు గుసగుసలు, వ్యవహారాలు, ముచ్చట్లు, అటు ఇటు తిరగడము ఏమండి ఇవన్నీ చేయకండి. మీ పిల్లలు అల్లరి చేస్తే బయటికి తీసుకెళ్ళండి, వారికి సంబంధించిన ఆహార పదార్థాలు తెచ్చిపెట్టండి. లేదంటే మీ ఒడిలో చక్కగా గుట్టుగా రట్టుగా కూర్చోబెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నిండారుగా దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీలో రాసిన మొదటి పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యం మీరు చదవాలి. ఓకే. మీకు కృపయో సమాధానమును కలుగునుగాక. పౌలు పిలుపు సంఘానికి రాస్తూ ఉన్నాడు. పౌలు పిలుపు సంఘానికి ఒక లెటర్ రాస్తున్నాడు, ఒక ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఏమిటంటే ఎవరికంటే పరిశుద్ధులకి, అధ్యక్షులకి, పరిచారకులకి, తిమోతికి, అందరికీ చెప్తా ఉన్నాడు. ఏమిటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, రక్షకుని ద్వారా, అభిషక్తుని ద్వారా, మెస్సయ్య ద్వారా, బలవంతుని ద్వారా మీకు, మీ కుటుంబాలకి, మీ సంఘాలకి, మీ సేవకులకి కృపయు సమాధానం కలుగునుగాక. గ్రేస్ అండ్ పీస్, గ్రేస్ అండ్ పీస్. కృపయు సమాధానము మీకు కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఒక సేవకునికి, ఒక సంఘానికి, దేవుని ప్రజలకి, విశ్వాస యాత్రలో, ఆత్మయాత్రలో, పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుతున్న ప్రతి ఒక్కరికి ఈనాడు క్రైస్తవునికి ఏం కావాలంటే కృపయు కావాలి, కృప కావాలి, కృప కావాలి. కృప లేకపోతే క్షణం కూడా బ్రతకలేము. కృప లేకపోతే క్షణం కూడా మనం ఉండలేము, బ్రతకలేము, జీవించలేము. అన్నిటికీ దేవుడు కృప కావాలి. ఒక వ్యక్తి కాపాడబడాలంటే, ఒక వ్యక్తి క్షేమంగా, లాభంగా బ్రతికి బట్టకట్టి సజీవుల దేశంలో సజీవంగా నిలబడి వారి పనులు వారు చేసుకోవాలంటే దేవుడు కృప కావాలి. మనం వెళ్ళిన చోటల్లా జయము, విక్టరీ, గెలుపు, విజయము కావాలంటే దేవుడు కృప కావాలి. ఆత్మీయ తండ్రి యేసన్న గారు సమృద్ధిగా, నిండుగా, ధారాళంగా కృప పొందుకున్నాడు. దేవుడు కృప పొందుకున్నాడు గనుక ఇన్ని సంఘాలు కట్టగలిగాడు, ఇన్ని మందిరాలు నిర్మించగలిగాడు, ఇంతమంది సేవకుల్ని తీర్చిదిద్దగలిగాడు, ఇంతమందిని ఆయన వైపు త్రప్పగలిగాడు. కారణం ఏమిటో తెలుసా? దేవుని కృప. ఏమండి మీరు బాగున్నారా అంటే దేవుని కృపను బట్టి మేము చల్లగా, మెల్లగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నామండి. మా ఇంట్లో, మా కుటుంబంలో, వ్యవస్థలో ఏది లోటు కానీ, తక్కువ అయినట్టుగా లేదండి, సమృద్ధి చేత మేము నింపబడుతున్నాము, సమృద్ధి చేత మేము పోషించబడుతున్నామని చెప్పే కుటుంబాలు చాలా ఉన్నాయండి. పౌలు అంటాడు, పరిశుద్ధులకి, ఏర్పరచబడిన వారికి, ఎన్నిక చేయబడిన వారికి, యేసు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరికి కృప కావాలి, కృప కావాలి. కృపచేత మీరు నింపబడాలి, కృపచేత మీరు రక్షించబడాలి, కృపచేత మీరు భద్రంగా, క్షేమంగా ఉండాలి. అందుకే నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము అని యేసన్న గారు పాట పాడుతున్నాడు. ఈ కృప
ఆకాశము కంటే మేఘముల కంటే ఎత్తైనది. ఆకాశము కంటే మేఘముల కంటే ఎత్తైన కృప మనం తప్పనిసరిగా పొందుకోవాలని ఆ పౌలు పిలుపు సంఘానికి చెప్తా ఉన్నాడండి. ఒక వ్యక్తి గురించి మీకు పరిచయం చేస్తా. పౌలు అంటాడు ఒక వ్యక్తి గురించి, దేవుని కృప పొందకుండా తప్పిపోతారేమో, దేవుని కృపకు దూరం అయిపోతారేమో, దేవుని కృపను తొక్కేసుకుంటూ నెట్టేసుకుంటూ ఎడమైపోతారేమో, మీ గురించి నేను బాధపడుతున్నాను, మీ గురించి నేను కన్నీళ్ళు విడుస్తున్నాను, అయ్యో అయ్యో అని ఒక వ్యక్తి గురించి బాధపడతా ఉన్నాడండి. దేవుని కృప మీరు తప్పిపోతారేమో అని మీ గురించి నేను బాధపడుతున్నాను. అదే సందర్భంలో ఒక వ్యక్తి దేవుని కృప పొందకుండా, దేవుని కృప అనుభవించకుండా ఏమండి అతడు భ్రష్టుడైపోయాడు, వ్యభిచారైపోయాడు, లోకంలో కలిసిపోయాడు, తన జ్యేష్ఠత్వం అమ్ముకున్నాడు, చెదైన వేరు మొలిచింది తన జీవితంలో. ఆ వ్యక్తి ఎవరండి? ఏసావండి. ఇన్ని సంవత్సరాలు సేవ చేసినా, ఎన్ని సంవత్సరాలు యేసుప్రభులో ఉన్నా, దేవునితో ఉన్నా సరే దేవుని కృప పొందకుండానే భ్రష్టుడైపోయాడు ఆ వ్యక్తి. దేవుని కృప పొందకుండానే ఏమండి జ్యేష్ఠత్వం అమ్ముకొని లోకంలో పాపంలో శాపాన్ని అనుభవించే వ్యక్తుల్లాగా మార్చబడ్డాడు ఆ వ్యక్తి. మరొక విషయం కూడా మీకు చెప్తానండి. నా తండ్రి కృప అనుగ్రహింపబడకుంటే ఆ వ్యక్తి నా దగ్గరికి రాలేడు అని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని కృప పొందుకుంటేనే, దేవుని కృప మనం అనుభవిస్తేనే ఆయన ఉండే చోటికి మనం వెళ్ళగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని కృప ద్వారానే మీరు సంఘంలో అవసరతలు, అక్కర్లు ఇవన్నీ తీర్చబడాలి. మనుషుల ద్వారా కాదు, కానీ సాక్షాత్ దేవుని కృప ద్వారానే ఇవన్నీ జరిగేటట్లుగా అనుక్షణం మీరు ప్రార్థన చేయాలి, నేను కూడా ప్రార్థన చేయాలి. కొన్ని విషయాలు మీకు చెప్తానండి. దేవుని కృప ఎవరు పొందుకోగలుగుతారు? దేవుని కృప పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తే ఈ దేవుని కృప మన బ్రతుకులో, మన జీవితంలో సమృద్ధిగా, ధారాళంగా, విస్తారంగా పొంగి పొరలేటట్లుగా ఉంటుందని అనే వాస్తవాలు నోట్ చేసుకుని నేను చెప్పే మాటలు. దేవుని కృప ఎవరు పొందుకుంటారు, ఎవరికి అనుగ్రహించబడుతుంది, ఎవరికి లభిస్తుంది, ఎవరు అనుభవించగలుగుతారనే విషయాలు బైబిల్లో చదవండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 24వ వాక్యం మీరు చదవాలి. 24:6-24 ఎఫెసీ పత్రిక. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. చూడండి, మన దేవుడు ఒక వ్యక్తిని ఏ విధంగా ప్రేమించాడంటే ఇదే మాట మనం చూస్తాం ఇర్మియా ప్రవచన గ్రంథంలో. దేవుడు ఒక వ్యక్తిని ఏ విధంగా ప్రేమించాడు, ఒక సంఘాన్ని ఏ విధంగా ప్రేమించాడు, ఒక సేవకుని ఏ విధంగా ప్రేమించాడంటే ఇదే ప్రేమతో ఒక వ్యక్తిని ప్రేమించాడు. ఆమేన్. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడవక ఎడబాయక జ్ఞప్తికి తెచ్చుకొని జ్ఞాపకం చేసుకొని మీ పట్ల కృప చూపుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఏ విధంగా ఒక వ్యక్తిని ప్రేమించాడంటే శాశ్వతమైన ప్రేమతో ఒక వ్యక్తిని ప్రేమించాడు, ప్రేమించగలిగాడు. ప్రేమించే మనస్సు ఉంది, ప్రేమించే గుండె ఉంది, ప్రేమించే హృదయం ఉంది. అంత్యం వరకు ప్రేమించాను అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఏ విధంగా ప్రేమించాడో ఒక వ్యక్తిని, అదే విధముగా అలాగున సేమ్ టు సేమ్ దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. విశాలమైన హృదయముతో దేవుని ప్రేమించాలి. మరలేని హృదయముతో దేవుని ప్రేమించాలి. మంచి మనసాక్షి కలిగి
ప్రోక్షింపబడిన హృదయముతో దేవుని ప్రేమించగలిగితే ఆయన కృప మనము పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాకడ వచ్చేంత వరకు, మన కంటలో శ్వాస విడిచేంత వరకు, ఊపిరున్నంత వరకు దేవుని ప్రేమించగలిగితే దేవుని కృప ఆ వ్యక్తికి కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమించే హృదయం కలిగి ఉండాలి, ప్రేమించే మంచి మనస్సు కలిగి ఉండాలి. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని, ఎప్పుడు, ఎక్కడ, దేన్ని ప్రేమించకూడదు. అలాగ ప్రేమిస్తే తండ్రి ప్రేమ ఆ వ్యక్తుల్లో అయినా, ఆ సంఘములో అయినా, ఆ సేవకునులైనా పొర్రపాటున ఉండదని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు. అలాగ ప్రేమిస్తే మనకు చిక్కదు, దక్కదు, అది క్షణంలో పారిపోతుంది. చూడండి, ఆలోచించండి. దేవుణ్ణి ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? కట్టుకున్న భార్యను కాదు, భర్తను కాదు, కుమార్తెను కాదు, కొడుకుని కాదు, ఇంకెవరినో కాదు. మొదట దేవుని ప్రేమించాలి. మొదట ఎవరికి ఇవ్వాలి చెప్పండి? సమయం. దేవుని ప్రేమించాలి. శాశ్వతమైన దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ఒక విషయం మీకు గుర్తు చేస్తానండి. ఆ వ్యక్తికి కంటికి కళ్ళజోడు వచ్చింది, చేతికి కర్ర వచ్చింది, జుట్టంతా రాలిపోయింది, పళ్ళన్నీ ఊడిపోయినాయి. ఆ వయసులో దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఏమండి? ఎర్రగా బుర్రగా ఉన్నాడు ఆ వ్యక్తి, ముద్దుగా ఉన్నాడు, గిలుతూ ఉన్నాడు, గిచ్చుతూ ఉన్నాడు ఆ వ్యక్తి. ఏమండి? దేవుని విడిచిపెట్టి, దేవుని ప్రేమను విడిచిపెట్టి ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు ఆ వ్యక్తి? ఐజాక్, ఇస్సాకును ప్రేమిస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, హలో బ్రదర్, నన్ను విడిచిపెట్టి, నన్ను ప్రక్కన పెట్టి, నన్ను ఎడము చేసి, నాకంటే నీ కొడుకు ఎక్కువైపోయాడా? నాకంటే నీ కూతురు ఎక్కువైపోయిందా? నాకంటే బంగారం ఎక్కువైపోయిందా? నాకంటే లోకం ఎక్కువైపోయిందా? చూడండి, దేవుడు చెప్తున్నాడు, నన్ను ప్రేమించకుండా నీ కొడుకు నీకు దేవుడుగా కనిపిస్తున్నాడా? దేవతలాగా కనిపిస్తున్నాడా? అలాగ చేయొద్దు. మొదట నన్ను ప్రేమించు. నన్ను ప్రేమిస్తే నీ కుటుంబము, నీవు జనములకి, జాతులకి ఆశీర్వదించబడతావు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. మనం దేవుని ప్రేమిస్తే జరిగే లాభాలేంటి, జరిగే ప్రయోజనాలు ఏంటి అనేది కాస్త బైబిల్ చదవండి. 91వ కీర్తన అనుకుంటా. తొంభై 91వ కీర్తన 14వ వాక్యం మీరు చదవాలి. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. నా నామాన్ని ఎరిగినవాడు, తెలుసుకున్నవాడు కనుక నేను అతన్ని గణపరుస్తాను. అతడు నాకు మొర్రపెట్టగా నేను సమాధానము ఇస్తాను. చూడండి, గొప్ప సేవకుడు అండి, ఎంతోమందిని నడిపించిన మోషే చెప్తున్నాడు, దేవుడు ఇతని గురించి చెప్తున్నాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తే, ప్రేమించగలిగితే, ప్రేమించే మనస్సు ఉంటే, ప్రేమించే హృదయం ఉంటే, ఏమండి, అతడు తప్పించబడతాడు. అంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? పటాలు పెట్టుకోవడము, వాక్యాలు రాయడం తప్పేం కాదు. కానీ ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తున్నాడు అంటే ఆధారం ఏంటి అంటే, ఇప్పుడు చదవండి, యోహాను రాసిన మొదటి పత్రిక. ప్రేమిస్తున్నాడు అంటే ఆధారం ఏంటి? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. చూడండి, ఈ వాక్య భాగంలో దేవుని ప్రేమించడము అంటే అర్థం ఏంటి? నేను దేవుని ప్రేమిస్తున్నాను. ఆధారం ఏంటంటే
దేవుని ఆజ్ఞలు గైకొంటావు. ఇదే దేవుని ప్రేమించడం. ప్రైజ్ లార్డ్. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు, తేలికంగా సులభంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ దేవుని ఆజ్ఞలను పాటిస్తే, ప్రతి ఒక్కరూ దేవుని ఆజ్ఞలు అనుసరిస్తే నిజంగా ఈ వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, నిజంగా ఈ వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అని అర్థం. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే, ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, ఏమండి, దేవుని మాట వింటాడు. ఎవరి మాట అండి? మన కొరకు ప్రాణం పెట్టిన దేవుని మాట ఒక వ్యక్తి వింటాడండి. దేవుని మాట వినగలిగితే, దేవుని ఆజ్ఞలు అనుసరిస్తే, ఏమండి, నిజంగా ఈ వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమిస్తే తండ్రి ద్వారా ఆ వ్యక్తి ప్రేమించబడతాడు. ఒకవేళ దేవుణ్ణి ప్రేమిస్తున్నాడని చెప్పి తన సహోదరుని ద్వేషిస్తే, అపహాస్యం చేస్తే, చిన్నచూపు చూస్తే, చిన్నవాణిగా చూస్తే, ఏమండి, అతడు అబద్ధికుడు, అతడు చీకట్లో ఉన్నాడు, మరణము సమీపంగా ఉంది అని వాక్యాలు వ్రాయబడ్డాయి. కనుక మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము ఆధారం ఏంటంటే, దేవుని మాట వింటాడు, ఆజ్ఞలు గైకొంటాడు, ఏమండి, ఆయన చెప్పింది చేస్తాడు. ఇవన్నీ ఎన్నో ఉన్నాయి ఆధారాలు. కనుక సంపూర్ణమైన ప్రేమతో, హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా దేవుని ప్రేమిస్తే ఆ వ్యక్తి తప్పించబడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎన్నో అపాయాలు వచ్చినా, ప్రమాదాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అబ్జెక్షన్లు వచ్చినా, ఇరుకులో వచ్చినా, శోధనలో వచ్చినా, ఏమండి, ఎట్లాంటి సమస్యలు వచ్చినా, ఎట్లాంటి బాధలు వచ్చినా సరే ఆ వ్యక్తిని విడిపించడానికి, తప్పించడానికి దేవుడు సమీపంగా ఉంటాడు. ప్రైజ్ లార్డ్. అందుబాటులో ఉంటాడు. ఆ తర్వాత అక్కడ వ్రాయబడ్డాయి, నా నామాన్ని ఎరిగినవాడు, నా నామాన్ని తెలుసుకున్నవాడు, నా నామంలో శక్తి అనుభవించగలిగినవాడు కనుక ఆ వ్యక్తిని నేను ఘనపరుస్తున్నాను, ఆ వ్యక్తిని హెచ్చుగా నేను చేస్తున్నాను, తలగా నిలబెట్టబోతున్నాను. అనేక మంది ఆ వ్యక్తి గురించి చెప్పుకునేటట్లుగా ఆ దిశగా ఆ వ్యక్తి నేను నడిపిస్తున్నాను. దేవునికి స్తోత్రం. అతడు ప్రార్థన చేయగానే, మొర పెట్టగానే ఆ వ్యక్తిని నేను సమాధానము, ఉత్తరాన్ని నేను ఇస్తాను. నా రక్షణ ఆనందము ఆ వ్యక్తి కనబరుస్తాను. దీర్ఘాయువు చేత నేను నింపుతాను. ఎన్నో వాక్యాలు అక్కడ ఉన్నాయండి. ఇన్ని వాక్యాలు మనం అనుభవించాలంటే, ఇన్ని ఆశీర్వాదాలు ఒక కుటుంబము, ఒక సంఘము, ఒక సేవకుడు అనుభవించాలంటే ఆ వ్యక్తి దేవుని ప్రేమించే వ్యక్తిలాగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ మనుషుల్లో సమృద్ధిగా ఉండాలి. దేవుని ప్రేమ కుటుంబ వ్యవస్థలో, సంఘములో సమృద్ధిగా పొంగి పొర్లేటట్లుగా ఉండాలి. అప్పుడే దేవుని కృప మనం పొందుకోగలుగుతామండి. దేవుని ప్రేమించే వ్యక్తిలాగా కనపడాలి. సమాజంలో అయినా, సంఘములో అయినా, ఆఫీసులో అయినా, ఉద్యోగంలో అయినా, చేస్తున్న చేతి పనులు సరే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిలాగా ఉంటేనే ఆ వ్యక్తి తప్పించబడతాడు, ఆ వ్యక్తి ఘనపరచబడతాడు, ఆ వ్యక్తి దీర్ఘాయు చేత నింపబడతాడు. రక్షణ ఆనందము తాను, తన కుటుంబం అంతా అనుభవించేటట్లుగా దేవుడు చేస్తాడు. అతడు 10 మందిలో ఉన్నా, 100 మందిలో ఉన్నా, 1000 మందిలో ఉన్నా సరే తలగా, హెడ్గా ప్రభు చెయ్యునుగాక. ఇంకా బైబిల్ చెప్తుంది, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం ద్వారా పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు జరుగుతాయి. ఏం జరుగుతాయంట? ఏం జరుగుతాయండి? దేవుని ప్రేమించే వారికి సమస్తము, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ చోటైనా సరే, యేసు రక్తం చేత కడగబడిన వారికి, దేవుని చేత పిలువబడిన వారికి, దేవుని చేత ఎన్నిక చేయబడిన వారికి, దేవుని చేత నాజీరు చేయబడిన వారికి, ఒక ప్రత్యేకమైన జీవితం జీవించే వారికి, వేరుబాటు జీవితం జీవించే వారికి, ఏమంటే ఆ వ్యక్తికి మేలు జరుగుతాయి, ఉపకారాలు జరుగుతాయి, న్యాయము జరుగుతుంది. ఇవన్నీ
ఆ వ్యక్తి అనుభవించగలుగుతాడు. ఎప్పుడంటే దేవుని ప్రేమించే వారికి. ఎవరికండి? చెప్పండి చెప్పండి. దేవుని ప్రేమించే వారికే. కనుక అప్పుడు బైబిల్ చెప్తుంది, ఆదిలో ఉన్నటువంటి ప్రేమ సనగిలిపోయింది, ఆదిలో ఉన్నటువంటి ప్రేమ దూరం అయిపోయింది, ఆదిలో ఉన్నటువంటి ప్రేమ కంటి కనుమరుగైపోయింది, ఆదిలో ఉన్నటువంటి ప్రేమ భూమిలో పాతిపెట్టారు. రెన్యువల్, మళ్ళీ నూతనపరచబడాలి. కనుక ఆ ప్రేమ, దేవుని ప్రేమ మనకున్నప్పుడు, ఆ ప్రేమతో దేవుని ప్రేమించే వారికి దేవుని కృప ఒక్కొక్కరికి నా దేవుడు అనుగ్రహించునుగాక, అనుగ్రహించునుగాక, అనుగ్రహించునుగాక. ఈ సంఘము అభివృద్ధి కావాలన్నా, అనేక మంది సంఘంలో చేర్చబడాలన్నా, దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పాలు నెరవేర్చబడాలన్నా మనం దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిలాగా కనపడాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసన్న గారు ఎప్పుడు చెప్పేవాడు మాకు, దేవుని ప్రేమించండి, దేవుని ప్రేమించండి, అప్పుడే మీ సేవ ఫలిభరితంగా ఉంటుంది. దేవుని ప్రేమిస్తే మీ సేవ ఫలిభరితంగా, విస్తారంగా, సరిహద్దులు గుడాలు విశాలపరచబడతాయి. దేవుని ప్రేమిస్తే మీ ద్వారా ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరుగుతాయి. దేవుని ప్రేమించండి, మీ సేవ భూతి గంతముల వరకు ప్రభు కొనసాగిస్తాడు. దేవుని ప్రేమించండి, మీ ద్వారా ఎన్నో ఉపకారాలు ప్రజలు అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. మీరు దేవుని ప్రేమించండి, సర్వ రోగాలు, వ్యాధులు, బలహీనతలు యేసు నామములో కొట్టివేయబడతాయి. మీ సమస్యలు తొలగిపోతాయి, మీ బాధలు తొలగిపోతాయి, దుఃఖము, నిట్టూర్పులు యేసు నామములో తొలగిపోతాయి. ఎప్పుడంటే మనమందరము దేవుని ప్రేమించినప్పుడే. మరి దేవుని ప్రేమించకుండా మనకు నచ్చినట్లుగా, మెచ్చినట్లుగా, ఆశించినట్లుగా వారిని వీరిని ప్రేమించామనుకో, దేవుని ద్వారా ఏది పొందుకోలేము, ఏది అనుభవించలేము, ఒక్క దీవెన కూడా మనం పొందలేమండి. అందుకే పౌలు ఆ సంఘానికి రాస్తున్నాడు, మీకు ఎంత ఉన్నా ఏమి ఉన్నా సరే దేవుని కృప మీకు కావాలి. మీరు దేవుని కృప పొందుకుంటే ఏమండి పరలోక రాజ్యానికి మీరు వెళ్తారు. మీరు దేవుని కృప అనుభవిస్తేనే నిత్యత్వంలో మీరు ఆయనతో యుగోలుగా నిలబడి చేస్తారు. ఇది మొదటి మాట, ఇది మొదటి అనుభవం. ఎవరికి కృప కలుగుతుందంటే దేవుని ప్రేమించే వారికి మాత్రమే కృప కలుగుతుంది. రెండో విషయం కూడా, రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యం మీరు చదవాలి. యూదుడని గ్రీసు దేశస్థుడని ఏ వ్యత్యాసం లేదు, ఏ భేదము లేదు. ఒక్క ప్రభువే, అందరికీ ప్రభువే ఉండి తనకి ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడే ఉన్నాడు. చాలండి. ప్రార్థన చేయడానికి, ప్రార్థనలో ఉండడానికి పలానా వ్యక్తి, పలానా ఫ్యామిలీ, పలానా సంఘము, పలానా సేవకుడు అని ఉందే బైబిల్లో? పలానా దేశం, పలానా ప్రాంతం అని ఉందే బైబిల్లో? ఏమండి, ఏ వ్యత్యాసం లేదు, ఏ భేదము లేదు. ఎవరైనా చేయొచ్చు ప్రార్థన, ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రెండోదిగా ఎవరికి కృప కలుగుతుందంటే తనకి ఎవరైతే, ఎందరైతే ప్రార్థన చేస్తారో, ప్రార్థన చేయగలుగుతారో వారికి మాత్రమే కృప అనుగ్రహించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనము మన వ్యక్తిగత జీవితములో, మన బ్రతుకులో ప్రార్థన జీవితము ఉండాలి. ఏ జీవితం అండి చెప్పండి? ప్రార్థన అనుభవం ఉండాలి. ప్రార్థనలు ఏకీభవించడం, ప్రార్థనలో ఉండడం, ప్రార్థనలో గడపడము, ప్రార్థనలో మాట్లాడడం దేవునితో, ప్రార్థనలో సన్నిహిత సంబంధం కలిగి ఉండడము, ప్రార్థనలో ఎడతెగకుండా
విసికి సనిగి గొణగకుండా పట్టుదల కలిగి, ఆసక్తి కలిగి, అత్యాసక్తి కలిగి తమ దేవునికి, మనం ఆరాధిస్తున్న దేవునికి ఎవరైతే ప్రార్థన చేయగలుగుతారో, ఎవరి ప్రాణాత్మ దేహాలు నీళ్ళవలే ఎవరైతే కుమ్మరించగలుగుతారో వారికి మాత్రమే కృప కలుగుతుంది. ప్రార్థన ఆయుధం చేత పట్టుకొని గొప్పడంత గుండెలో నిలబడి చేస్తుందో వారికి కృప సమృద్ధిగా కలుగుతుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మనం చెప్పాలి. బైబిల్లో ఆయన వాడుక చొప్పున, అలవాటు చొప్పున గెస్తమైన తోటకి వెళ్ళి, ఒలివ కొండకెళ్ళి నిలుమోకలు వేసి ఆకాశం వైపు చేతులెత్తి కన్నులు మూసి తండ్రికి విజ్ఞాపన చేశాడు, తండ్రికి మొరపెట్టాడు. ఎంత శోధన వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే వాటన్నిటిలోంచి విడుదల పొందడానికి తండ్రి వల్లే, క్రీస్తు వల్లే ఒక మోడల్. యేసుక్రీస్తు వారు ఎవరైనా ఒక మోడల్, ఒక మాదిరి. ఆయన ఏ విధంగా ప్రార్థన చేశాడో మనము కూడా అలాగే ప్రార్థన చేస్తే కృప సమృద్ధిగా మనం పొందుకోగలుగుతాము. వాడుక చొప్పున, అలవాటు చొప్పున మనం ప్రార్థన చేయాలి దేవునికి. ప్రార్థన అంటే కొంత టైం పెట్టుకుంటారు. ప్రార్థన అంటే ఏమండి, ప్రార్థన అంటే టైం పెట్టుకుంటారండి. ఇన్ని గంటలకు ప్రారంభించాలి, ఇన్ని గంటలకి మనం ముగించాలని మనం చేసేది. అయితే దేవుడు పెట్టుకున్న టైం, ప్రార్థన చేసేట టైం పెట్టుకున్నాడైనా. ఏమండి, మనము ప్రార్థన చేస్తే టైం కనపడదు, సమయం కనపడదు, ఎవ్వరు కనపడరు, దేవుడు తప్ప. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చే వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు అన్నాడు. మనము ప్రార్థన చేస్తే కృప సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది. ప్రార్థనలో ఏకీభవిస్తే మన కుటుంబానికి కృప సమృద్ధిగా పొంగి పొరలేటట్లుగా ఉంటుంది. ఏమండి, మరొక విషయం కూడా మీకు చెప్తాను. శోధనలో ప్రవేశించుకుంటున్నట్లుగా మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేయాలి? సాతానుగాడు విజృంభిస్తున్నాడు, అపవాది విజృంభిస్తున్నాడు. ఎవరిని మృంగుదామని, ఎవరిని పడగొట్టాలని, ఎవరిని చెడగొట్టాలని, ఎవరిని పతనం చేయాలని వాడు ఆశ కలిగి, వాంఛ కలిగి, తపన కలిగి ఎదురు చూస్తున్నాడు. వాడి తంత్రాలు లయపరచబడాలంటే, వాడిని కుయుక్తి కూలిపోవాలంటే ప్రార్థన చేయక తప్పదు. ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే తల కిందికి కాలు పైకి లేపడం కాదు. ఏమండి, ప్రార్థన అంటే ఒక దేవునితో మాట్లాడే అనుభవాలు, దేవునితో ఏమండి ఏకీభవించడం, ఇదే ప్రార్థన అంటే. గాలిపటానికి దారం ఎంత అవసరమో చెప్పండి, ప్రార్థన మనకు అంతే అవసరం. గాలిపటానికి దారము లేకపోతే గాలిపటం ఎక్కడ పడుతుందో మనకు తెలియదు. అలాగే మన బ్రతుకులు కూడా ప్రార్థన అనే దారం, అనే గాలిపటం మనకుంటే మన కుటుంబాలు స్వర్గ సీమ వలె విప్లవాత్మకంగా, ఏమండి, సస్యశ్యామలంగా మార్చబడుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చాలామంది ప్రార్థనలు చేశారు. ఏమండి, చాలామంది ప్రార్థనలు చేశారు. జాషువా, మోజస్, జోసెఫ్, డానీ, డేవిడ్, చాలామంది ప్రార్థన చేశారు. వీళ్ళందరూ ప్రార్థన చేశారు కనుక ఒక ఉన్నతమైన శిఖరాల మీద వారు నిలబడ్డారండి. విచారణకర్తగా నిలబడ్డాడు. ప్రార్థన తప్పనిసరిగా ఉండాలి. ఏమండి, ప్రార్థన లేకపోతే, ప్రార్థన చేయలేదు అనుకో, ప్రార్థన బ్రేక్ కుంటుపడింది అనుకో, ఆ వ్యక్తి దేవుని దృష్టిలో ఏమండి పాపము చేసిన వ్యక్తిలాగా ఉంటాడు, విరోధిగా ఉంటాడు, శత్రువుగా మార్చబడతాడు. కనుక మనమందరము తప్పనిసరిగా ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. వంట చేసినా, వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, మనం ఎక్కడ ఉన్నా, ఏ చోట ఉన్నా సరే మన దేవునికి మనం ప్రార్థన చేయడం మానకూడదు, ఆపకూడదు. తప్పనిసరిగా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఒక 24 అవర్స్ మనకి. ఈ 24 అవర్స్లో ఒక హాఫ్ అన్ అవర్, లేకపోతే ఒక ముక్కాలు గంట, లేకపోతే ఒక పావు గంట, లేకపోతే ఒక 10 నిమిషాలు మన కొరకు మనం ప్రార్థన చేసుకున్నామా? అనా మా మటుకు మేము ప్రార్థన చేసుకోవడానికి టైం లేదు, సమయం లేదు. ఉదయం 6 గంటలకు వెళ్తాం, సాయంత్రం 6 గంటలకు వస్తాం. మా శరీరం, మా దేహం టైర్డ్ అయిపోయింది, సమస్యలిపోయింది, సహకరించట్లేదన్న.
ఏమైనా అనుకూలంగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ చెప్తుంది, మీరు సొమ్మసిలిపోయినా, అలసిపోయినా, టైర్డ్ అయిపోయినా, దేహం సహకరించలేకపోయినా మీరు, బైబిల్ చెప్తుంది, తప్పనిసరిగా మీరు బలము తెచ్చుకొని, ఓపిక తెచ్చుకొని ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే ఏమండి కార్యాలు జరుగుతాయి. మీరు ప్రార్థన చేస్తే అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యపరచబడతాయి. మీరు ప్రార్థన చేయగలిగితే మీ కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణ కలుగుతుంది. మీరు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ లేకపోతే పరిశుద్ధాత్మ మీకు కుమ్మరించబడుతుంది. ప్రార్థన చేస్తే మీ కుటుంబాలకి ప్రొటెక్షన్, కాపుదల కలుగుతుంది. మీరు ప్రార్థన చేస్తే ఏమండి మీ కుటుంబాలు బాగుపడతాయి. మీరు ప్రార్థన చేస్తే మీ కుటుంబాలు కట్టబడతాయి. మీరు ప్రార్థన చేస్తే మీ కుటుంబాలు దిట్టపరచబడతాయి. మీరు ప్రార్థన చేయగలిగితే ఏమండి ఎట్లాంటి వ్యక్తి అయినా సరే, ఎట్లాంటి వాడైనా సరే మార్పు చెంది, మారు మనసు పొంది, పశ్చాత్తం కలిగి, విరిగి నలిగిన హృదయం కలిగి దేవుని ఆరాధించే భాగ్యము ఆ వ్యక్తికి కలుగుతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయాలి. ఈ మధ్య పేతురు చెరసాలలో ఉన్నాడండి. చెరసాలలో ఉన్నాడా? బంధించబడ్డాడు. సంఘం అయితే అతని కొరకు ప్రార్థన చేస్తారు. ఎవరి కొరకు? పేతురు కొరకు ప్రార్థన చేస్తారు. నిజమైన క్రైస్తవుడు అయితే, నిజమైన దేవుని బిడ్డ అయితే, నిజమైన రోషం కలిగి ఉంటే ఆ వ్యక్తి పేతురు కొరకు ప్రార్థన చేస్తారు. సంఘం అయితే ప్రార్థన చేస్తున్నారండి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో చెరసాలలో ఉన్నటువంటి పేతురు ప్రార్థన చేసి వారి మధ్యలోకి వచ్చాడండి. ఆమేన్. చూడండి, అంటే ప్రార్థన చేస్తే బంధకాలు తెగిపోతాయి, సంఖ్యలు ఊడిపోతాయి, దేవుని ప్రత్యక్షతలు ఆ వ్యక్తి కళ్ళారా చూడగలుగుతాడండి. చూడండి, ఆలోచించండి. ఏలియా ప్రార్థన చేశాడో లేదా చెప్పండి. ఏమండి 3.5 సంవత్సరాలు ప్రార్థన చేశాడో లేదా? ప్రార్థన చేయాలంటే ఎంత ఓపిక ఉండాలి, ఎంత సహనం ఉండాలి, ఎంత పట్టుదల ఉండాలో చెప్పండి. ఏదో ప్రార్థన అంటాం కానీ ప్రార్థన చేసే వరకు ఉంటుంది అది ఓపిక. ఏమండి ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడింది. అదే ప్రార్థన చేశాడు, కుంభవర్షం పడింది. ఏమండి చూడండి, ప్రార్థన చేస్తే ఏమండి శక్తికి మించిన ప్రయాణం ఆ వ్యక్తి చేయగలుగుతాడు. శక్తికి మించిన ప్రయాణాలు చేస్తాడు. ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా అలసిపోడు, ఆధ్యాత్మికంగా సమస్యలిపోడు, ఆధ్యాత్మికంగా ఆ వ్యక్తి వెనుకంజ వేయడు. దేవుడి వైపు చూస్తూ దేవుని అడుగుజాడల్లో ఆ వ్యక్తి నడవగలుగుతాడండి. ప్రార్థన చేసేవాడే ఇవన్నీ అలాగ ఆధ్యాత్మికంగా ఆశీర్వాదాలు ఆ వ్యక్తి పొందుకోగలుగుతాడండి. పేతురు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. దేవుడు చెప్పాడు, హలో బ్రదర్, నేను ఇక్కడ ప్రార్థన చేస్తాను, మీరు కూడా అలా ప్రార్థన చేయండి. నేను వచ్చేంత వరకు ఏమండి మీ వీపు తట్టేంత వరకు, నా స్పర్శ మీకు తగిలేంత వరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయండి. అలాగే తలలు బాగా ఒప్పారు. ఏసే వచ్చేసరికి వాళ్ళ ముగ్గురు ఏం చేస్తున్నారండి చెప్పండి? శుభ్రంగా, మత్తుగా, డిమ్ముగా నిద్రపోయారు. పోయారు లేదా? దేవుడు ఏం చెప్పాడు? నా కోసం చెప్పట్లేదు. చేతులు జోడించి ప్రతిమలాడి దండము పెట్టి మీకు క్షేమం కోరి నేను ప్రార్థన చేస్తాను, మీరు ప్రార్థన చేయండి. శోధనలో ప్రవేశించుకుంటున్నట్లుగా సాతానుగాడు, అపవాది మిమ్మల్ని ముట్టకుండా, తాకకుండా, ఏమండి తోకతో ఏమండి పడేయకుండా మీరు కాపాడబడాలని నేను చెప్పి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. చూడండి, మళ్ళీ దేవుడే వారి క్షేమం కోరి ప్రార్థన చేసుకోమన్నారు. వారు ప్రార్థన చేశారా? ప్రార్థన చేయట్లేదు. ఒకటి వ్యక్తిగతమైన ప్రార్థన ఉండాలి. ఒక వ్యక్తికి వ్యక్తిగతమైన ప్రార్థన అంటే ఒంటరి ప్రార్థన, సింగిల్ ప్రార్థన. ఏమండి ఒంటరి ప్రార్థన ఉన్నప్పుడే యేసుప్రభు ఒంటరిగా వెళ్ళాడు. కొన్ని సందర్భంలో కొందరు వెంట పెట్టుకొని వెళ్ళాడు. అది వ్యక్తిగతమైన ప్రార్థన ఉండాలి.
నీ పర్సనల్ ప్రార్థన అది. తలుపులు వేసుకొని ఏమండి రహస్యమైన తండ్రికి ప్రార్థన చేస్తారో ఆయన ద్వారా మీరు ప్రతిఫలం పొందుకుంటారు. ప్రైజ్ లార్డ్. ఇది కుటుంబ వ్యవస్థలో ఒంటరి ప్రార్థన ఉండాలి. ఏ ప్రార్థన అండి? ఏకాంతము ప్రార్థన. ఆయన ఏకాంతంగా వెళ్ళాడు, ఒంటరిగా వెళ్ళాడు, సింగిల్గా వెళ్ళాడు, ఎవరిని వెంట పెట్టకుండా. రెండోది కుటుంబ ప్రార్థన ఉండాలి. ఏ ప్రార్థన అండి? కుటుంబ ప్రార్థన ఉండాలి. భార్యని పిలిపించి, భర్తని పిలిపించి, పిల్లలందరినీ పిలిపించి ఒక చోట సమకూర్చుకొని ఆల్వేస్ ఎనీ టైమ్ ఇన్ ద ప్రేయర్. కొర్నేలి ప్రార్థన చేశాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు, ఇటువైపు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చేసేవాడు, ప్రార్థనలు ఏకీభవించేవాడు, ప్రార్థనలు గడిపేవాడు, ప్రార్థనలు ఆసక్తి, అత్యాసక్తి, పట్టుదల కలిగి ఉండేవాడు, ప్రార్థనలో దేవుని ప్రత్యక్షతలు చూడగలిగిన వాడు, ప్రార్థనలు ఇప్పుడు జరగబోయేది, రాబో దినాల్లో జరగబోయేది దర్శన పూర్వకంగా చూడగలిగిన వాడు. ఆమేన్. మనం ఎంతగా ప్రార్థన చేస్తామో అంతగా ఆత్మీయ జీవితంలో ఎదిగి ఫలించి చిగురాకు వలె సారము కలిగి ఉంటాం. ఎంతగా ప్రార్థన చేయగలుగుతామో అంతగా సాతానుని, లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని ఎదురించే వ్యక్తిలాగా ఉంటాం. అక్కడ ఎంతగా ప్రార్థన చేయగలుగుతామో మన లోపాలు, మన తప్పిదాలు మనకు తెలియపరచబడతాయి. ఆమేన్. హల్లెలూయా. మనం ఎంతగా ప్రార్థన చేయగలుగుతామో సమర్పించబడిన సేవకులు ఎవరు, దేవుడి కొరకు నిష్ట కలిగి భక్తి చేసేవాళ్ళు ఎవరు అని నీకు తెలియచేస్తాడండి. ప్రార్థన ఎవరైతే చేయగలుగుతారో, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది చీకటో, ఏది వెలుగో, ఏది పవిత్రమైనదో, ఏది అపవిత్రమైనదో నీకు ప్రార్థనలో నీకు తెలియపరచబడుతుంది. నువ్వు ప్రార్థన చేయగలిగితే ఏమండి పిల్లల భవిష్యత్ నీకు తెలియపరచబడుతుంది. అక్కడ వ్రాయబడింది, తన నామాన్ని బట్టి ఎవరైతే ప్రార్థన చేయగలుగుతారో వారందరూ రక్షింపబడతారు. ప్రైజ్ ది లార్డ్. రక్షింపబడతారు. యోబు ప్రార్థన చేశాడండి. తెలిసిన విషయాలు మీకు చెప్తున్నాను. తూర్పు దిక్కు జనులందరూ అతని వంటి వాడు లేనేలేడు. అట్లాంటి ఫ్యామిలీ ఎక్కడ చూడలేదు, అట్లాంటి వ్యక్తి ఎక్కడ చూడలేదు. చాలామంది క్రైస్తవులు ఉన్నారు కానీ అట్లాంటి వ్యక్తిని నేను చూడలేదని పరమందున్నవాడు అతని గురించి, ఆ కుటుంబాన్ని గురించి గొప్పగా సాక్ష్యం చెప్పాడండి. ఏంటి ఆ సాక్ష్యం అంటే, యోబు పుస్తకం 42వ అధ్యాయం, యోబు పుస్తకం 42వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. 8, 10వ వాక్యం చదవండి. నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. 10వ వాక్యం. చూడండి, ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేయును. యోబు ఎవరే అంటే ప్రార్థనాపరుడు, ప్రార్థన చేసేవాడు. యోబు ఎవరండి? ప్రార్థన చేసేవాడు. తన పిల్లల కొరకు, తన భార్య కొరకు దహన బలి నిత్యము అలాగ అర్పించెను. కుటుంబ వ్యవస్థలో భర్త ప్రార్థన చేస్తున్నాడు, భార్య చేయట్లేదు. మళ్ళా భార్య ప్రార్థన చేస్తే సనుగుతూ ఉంది, గొణుగుతూ ఉంది. నీ దేవుడు ఏం చేశాడు? నేను నమ్మిన దేవుడు నీకేం చేశాడు? ద్రోహం చేశాడా? న్యాయం చేశాడా? అన్యాయం చేశాడా? ఇచ్చినట్లుగా వేసి అన్ని ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు.
అని మూర్ఖురాలుగా మాట్లాడినట్లుగా మాట్లాడుతుంది. ప్రార్థన చేసేవాళ్ళు ఇట్లా ఉంటారా? ఈ మాట అంటారండి. నీ దేవుడు ఉన్నాడా లేడా, సచ్చాడా బతికాడా, ఏముంటే ఎందుకు అన్యాయం జరుగుతుంది అంటారండి? చెప్పండి. అతను అంటాడు, మేలు అనుభవించక తప్పదు, కీడు అనుభవించక తప్పదు. నోటి మాట ద్వారా అతడు దేవుని దూషించలేదు, దేవుని హీనపరచలేదు, ఏమండి పాపం కూడా చేయలేదని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఆలోచించండి. అన్నీ ఉన్నప్పుడేమో ప్రార్థన చేస్తారు, లేనప్పుడు ప్రార్థన చేయడు. ఏం దేవుళ్ళే, ఎందుకులే భక్తి, ఎందుకు చర్చిలే అని నిరుత్సాహపడుతూ ఉంటారు. ఏమండి మేలు చేసినా చేయకపోయినా మనము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. స్నేహితులు ఒక దిక్కు, కట్టుకున్న భార్య మరొక దిక్కు, ఏమండి అందరూ అతన్ని దూషిస్తూ ఉన్నారు. అన్నీ పోయినాయి, అన్నీ పోయినాయి, ఉన్నటువన్నీ పోయినాయి. ఒంటరి అయిపోయాడు, పిల్లలు చనిపోయారు, భయంకర రోగము, కట్టుకున్న భార్య, ఇటు స్నేహితులు, నాలుగు గోడల మధ్యలో అతను నలిగిపోతూ ఉన్నాడు. అట్లా సందర్భంలో ఇతడు ఏం చేస్తున్నంటే ప్రార్థన మానలేదండి, ప్రార్థన ఆపలేదు. దేవునికి స్తోత్రం. ఎంత తిట్టినా, సనిగినా, గొణిగినా, ఏమండి అపవాసం చేసినా యోబు స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు, కట్టుకున్న భార్య కొరకు ప్రార్థన చేశాడు, పిల్లల కొరకు ప్రార్థన చేశాడు. ఏమండి అన్నీ పోయినాయి, కానీ క్షేమస్థితిని మరల పొందుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. యోబు చూడండి ఎంత బాధలో ఉన్నాడు, ఎంత దుఃఖంలో ఉన్నాడు. అయినప్పటికీ అతడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేస్తున్నాడు కనుక క్షేమస్థితిని మరల పొందుకోగలిగాడు. రెండంతల అధికము యెహోవా అతనికి ఇచ్చాడు. కనుక మనము ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకుండా మనం ఏది చేయకూడదు. ఈ మధ్య నేను పశ్చిమ గోదావరిలో నేను సేవ చేస్తున్నా, భీమవరం. అక్కడ సేవ చేసేటప్పుడు ఒక మన మందిరానికి వస్తాడు ఆ వ్యక్తి, అతని పేరు నరేష్. ఏమండి ఇల్లు కట్టేటప్పుడు పునాది వేయాలి కదా, పునాది తీయాలి కదా, ఏం శంకుస్థాపన చేయాలి కదా. నన్ను పిలిచారు. నాకంటే ముందు ఒక వ్యక్తి వచ్చి టెంకాయ కొట్టి, ఏమని తమలపాకులు పెట్టి, పసుపు వేసి, అన్నీ వేసి ఆ వ్యక్తి శంకుస్థాపన చేసి వెళ్ళాడు. అది నాకు తెలియదు. తర్వాత వచ్చి చూస్తే అవన్నీ అక్కడ ఉన్నాయి. చూడండి, యేసుప్రభు నమ్మిన వాడే, మన హోసన ప్రార్థన మందిరానికి వచ్చిన వాడే. ఏమండి చూడండి, ఎందుకు బ్రదర్, నేను ప్రార్థన చేస్తాను కదా, ప్రార్థన చేసి శంకుస్థాపన చేస్తాను కదా, ప్రార్థన చేసిన తర్వాత నేను పునాది వేస్తాను కదా, పునాది తీస్తాను కదా, ఎందుకు అలాగ చేసామంటే మా బంధువులు తొందర పెట్టారన్నా, మా స్నేహితులు తొందర పెట్టాడన్నా, అందుకు వాళ్ళ మాటలు విని నేను ఈ పని నేను చేయాల్సి. నేను ఎంత ప్రార్థన చేసినా కార్యం జరుగుతుందా? ఒకవేళ ప్రార్థన చేసినా, ఇల్లు కట్టుకున్నా, ఏమండి దయ్యాలు, దురాత్మలు, చీకటి శక్తులు ఆవరిస్తాయి. చూడండి, నాకే బాధ అయింది. ఇతడు ప్రార్థన ద్వారా ప్రారంభించకుండా ఎవరో చెప్పారు, ఏదో చేశారని ఇతడు ప్రారంభించాడు అని అయ్యో నేను బాధపడ్డా. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు సమాజంలో, సంఘంలో. అయితే మనం ప్రతిదానికి ఏం చేయాలండి? ప్రార్థన ద్వారా ప్రారంభించాలి. ప్రార్థన ద్వారా ప్రారంభించాలి. అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. మన స్నేహితుల కొరకు, బంధువుల కొరకు, సంఘము కొరకు, సేవకుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయగలిగితే దేవుని దృష్టిలో అనుకూలంగా మార్చబడుతుంది, అనుకూలమైనదిగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మీయ తండ్రి యేసన్న గారు ప్రార్థన లేకుండా బయటికి వెళ్ళాడు. ఆయన చిన్న ప్రార్థన చేసుకుని బయలుదేరుతాడు. చిన్న ప్రార్థన చేసుకుని బయలుదేరితే దేవుని కంచె అన్నకు వేయబడతాడు. అన్న పాట పాడినా, వర్షిప్ చేసినా సరే అక్కడ కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే అన్న ప్రారంభంలో ఏం చేస్తున్నాడండి చెప్పండి? ఏదైనా పాట పాడేటప్పుడు, వాక్యం బోధించేటప్పుడు, వర్షిప్ చేసేటప్పుడు ప్రార్థన ద్వారానే ప్రారంభించేవాడు అన్న యేసన్న గారు. ఇవన్నీ అనుభవాలు. అన్న ప్రతిదీ చెప్పేవాడు మాకన్నా. ఇదిగో ప్రార్థన చేయండి, ప్రార్థన ద్వారానే మనం స్లాపు వేస్తాము, ప్రార్థన ద్వారానే మనం ఆత్మ రక్షించగలుగుతాము, ప్రార్థన ద్వారానే
మనము స్థలం కొనాలన్నా, సంస్థం కొనాలన్నా, మందిరాలు కట్టాలన్నా, రూములు కట్టాలన్నా ప్రతిదానికి ప్రార్థన చేయండి, దీనికి మించింది ఏది లేదు అని ఎప్పుడు యేసయ్య గారు చెప్పేవాడండి. కనుక మన బ్రతుకులో దేవుని కృప పొందుకోవాలంటే రెండోదిగా ఏం చేయాలి? మనము చెప్పండి, ప్రార్థన చేయాలి, ప్రార్థన ధూపం వేయాలి. పరిశుద్ధులు ధూప వేదిక చేత పట్టుకొని ఎప్పుడు ప్రార్థన చేస్తాం. మందిరంలో ఎప్పుడు ప్రార్థన చేయండి. ఖాళీ ఉన్నప్పుడల్లా, సమయం ఉన్నప్పుడల్లా మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీ పట్ల కార్యాలు చేయును గాక. హల్లెలూయా. మరొక విషయం కూడా మీకు చెప్తాను. లూకాసు వార్త 22వ అధ్యాయం అనుకుంటా. 21వ అధ్యాయము 36వ వాక్యం చదవండి. లూకాసు వార్త. మనుషుని కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండునని చెప్పింది. చాలండి. వీటన్నిటిని మీరు తప్పించుకొని, లోకంలో చాలా జరుగుతున్నాయి కదా, విపత్తులు జరుగుతున్నాయా? చెప్పండి. ఎన్నో కార్యాలు, ఎన్నో సూచనలు మనం చూస్తున్నాం. రాజ్యాల మీదకి రాజ్యాలు, కుటుంబాలు. ఏమండి, లోకంలో ఉన్నటువంటి వీటన్నిటిని తప్పించుకొని మనుషుని కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లుగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే యేసయ్య ఎదుట నిలబడాలన్నా, యేసయ్య చెంతకు చేరాలన్నా, ఏమండి, దేవుడు ఉండే చోట నిలబడాలన్నా, దేవుడు కూర్చునే చోట మనం కూర్చుండాలన్నా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చూడండి, ఆలోచించండి. మనుషుని కుమారుని ఎదుట ధైర్యంగా, డేర్గా, తల దించుకోకుండా తల ఎత్తుకొని నిలబడాలంటే మనం ప్రార్థన చేయాలి. ఏం చేయాలంట? చెప్పండి. ప్రార్థన చేయాలి. ఇద్దరు వ్యక్తులు, భార్యాభర్తలు, దేవుని దగ్గరికి రాకుండా, దేవుని ఎదుట తల ధైర్యంగా ఎత్తుకోకుండా చెట్టు చాటున ఉన్నారట. ఎవరు వాళ్ళు? ఆదాము. చూడండి, యేసే స్వరం విన్నప్పుడు మేము చెట్టు చాటున ఉన్నాం. ఎందుకండి? వాళ్ళ జీవితంలో ప్రార్థన లేదు కనుక. ప్రార్థన ఉందండి, ప్రార్థన లేదు కనుక పాపంలో పడిపోయారు వాళ్ళు. అదే ప్రార్థనలో ఉంటే పాపంలో పడిపోయే వాళ్ళు కాదు. దేవుని స్వరం విన్నప్పుడు దగ్గరికి వచ్చేవాళ్ళు. దేవుని స్వరము విన్నప్పుడు ఏమండి, దేవుడు వారి ఎదుట ఉన్నప్పుడు ధైర్యంగా ఉండేవాళ్ళు. కానీ వారి ముఖాలు చాటేసుకున్నారు. మన చాటేసుకోకుండా, ఏమండి, దూరంగా ఉండకుండా మనుషుని కుమారుని ఎదుట ధైర్యంగా నిలబడాలి అంటే మనం ప్రార్థన చేసే వ్యక్తిలాగా కనపడాలి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు రెండు చెప్పి మీకు, ఒకటి దేవుని ప్రేమించే వ్యక్తిలాగా ఉండాలి, రెండోది ప్రార్థన చేసే వ్యక్తిలాగా ఉండాలి. మరొక విషయం కూడా మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. 103వ కీర్తన 11వ వాక్యం. ఆ 17వ వాక్యం. 17వ వాక్యం 17, 103:17. భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. దేవునికి స్తోత్రం. భూమి కంటే, ఆకాశము కంటే ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల కృప అంత అధికముగా ఉంది. ఈ రెండు వాక్యాలు టాలీ చేస్తే భయభక్తులు కలిగిన వారి ఎడల కృప అధికంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎవరికి కృప అంటే దేవుని యందలి మనకు భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయం ఉండాలి. ఏది తగ్గకూడదు, ఏది లోటు ఉండకూడదు, సమానంగా ఉండాలి. సమానంగా ఉంటేనే దేవుడి కృప మనకు అధికంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం.
ఏదో ఫార్మాలిటీ కొరకు చేసే భక్తి కాదు, 40 రోజులు చేసే భక్తి కాదు, ఒక 6 నెలలు, ఒక 10 నెలలు, ఒక సంవత్సరం చేసే భక్తి కాదు ఇది. యేసే రాకడ వచ్చేంత వరకు మన ఇంటిలో ఒంటిలో చిరకాలము నిరంతరము యేసయ్య ఎందలి భయము భక్తి కలిగి ఉండాలి. అటువంటి వారికి దేవుని కృప సమృద్ధిగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కొందరు భక్తి చేస్తారు యేసే పుట్టినప్పుడు, తిరిగి లేచినప్పుడు. ఏండి యేసే పుట్టినప్పుడు భక్తి, ఏమండి తర్వాత చెప్పండి, పుట్టిన తర్వాత చనిపోతాడు కదా, మరి తిరిగి లేస్తాడు కదా, గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కి, అప్పుడు భక్తి. మిగతాటిలో భక్తి ఉండదు, భయం ఉండదు. బైబిల్ చెప్తుంది భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారికి దేవుని కృప సమృద్ధిగా ఉంటుంది. భయభక్తులు కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి? నోరు కుట్టుకొని కట్టుకొని మౌనం ఉండడమా? భయము భక్తి కలిగి ఉండడం అంటే ఇహలోక మాలిన్యం అంటనివ్వకుండా, తాకనివ్వకుండా తాను తన కుటుంబము కాపాడుకోవడమే నిజమైన భక్తి, నిజమైన భయం. అది రెండోది, భర్త లేని వారికి, విధవరాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి పరామర్శించి వెన్ను తట్టి వీపు తట్టి ధైర్యపరిచి సహాయం చేసే వాళ్ళే భయము భక్తి కలిగిన వాళ్ళు. భయము భక్తి కలిగి ఉండడం అంటే చెడుతనాన్ని అసహించుకుంటాడు, పెంటకి దూరంగా ఉంటాడు. ఇదే భయము భక్తి నిర్వచనాలు ఇవి. తామర పువ్వులాగా ఉంటాడు. తామర పువ్వు చూసారు ఎప్పుడైనా మీరు? ఎక్కడ ఉంటుందండి? నీళ్ళలో ఉంటుంది, లోకంలో ఉంటుంది, పాపంలో ఉంటుంది, ఏమండి రొచ్చులో ఉంటుంది, ఏమండి అయినా సరే వాటన్నిటిని చేర్చుకుంటుంది తామర పువ్వు. లోకంలో ఉన్నా, అన్ని జనుల మధ్యలో ఉన్నా, నామకార్థ క్రైస్తవుల మధ్యలో ఉన్నా సరే, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా సరే తామర పువ్వు మాలిన్యము, డస్టు, అపవిత్రత, చెడు, ఏమండి ఇవన్నీ రానివ్వకుండా తాను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంది తామర పువ్వు. అందుకే బ్రతికితే తామర పువ్వులాగా బ్రతకాలి, బ్రతికితే అంశలాగా బ్రతకాలి, బ్రతికితే పౌరులాగా బ్రతకాలి. అంతేగాని ఏమని కాకిలాగా కావు సచిన శవాల మీద, పీనుగుల మీద లాక్కొని పీక్కొని క్షీణించిపోయే వాటి కొరకు, ఏమైనా క్షయమైన వాటి కొరకు మీరు ప్రయాసపడకూడదు. అక్షయమైన వాటి కొరకే మీరు ప్రయాసపడనండి వాక్యం సెలవిస్తుంది. ఆమెన్, ఆమెన్. నేను ఎప్పుడు 2 సంవత్సరం నామకార్థ భక్తి నేను చేసేవాడిని. నంద్యాలండి మాది, రాయలసీమ. 7 సంవత్సరం 2 సార్లు భక్తి చేసేవాడిని. అది యేసే పుట్టినప్పుడు భక్తి. అప్పుడు బైబిల్ చేత పట్టుకొని ప్రార్థన చేసేవాడిని. అప్పుడు గుడికి వెళ్ళేవాడిని, చర్చికి వెళ్ళేవాడిని. మళ్ళీ ఎప్పుడు తిరిగి లేచినప్పుడు నేను చర్చికి వెళ్ళేవాడిని. మిగతా టైంలో క్రికెట్ ఆడేవాడిని, అబద్ధాలు ఆడేవాడిని, దొంగతనం చేసేవాడిని, అన్నీ చేసేవాడిని. అది నామకార్థమైన భక్తి. ఏమండి ఇప్పుడైతే యేసు ప్రభు పరిపూర్ణంగా నమ్మి ఆది అపోస్తల బోధలో చేర్చబడి సమర్పించబడిన సేవకుల దగ్గరకు వచ్చి వారి అనుభవాలు నేర్చుకొని నిజమైన భక్తి మనం చేస్తూ ఉన్నాం. ఆమెన్. చేస్తే నిజమైన భక్తి చేయాలి. వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం భక్తి చేయకూడదు. ఏమండి మన భక్తి వేషధారణ వల్ల ఉండకూడదు. ఏమండి మన భక్తి నామకార్థ క్రైస్తవులు ఉండకూడదు. మన భక్తి ఫార్మాలిటీ కొరకు ఉండకూడదు. ఏమండి మన భక్తి దాంట్లో ఒక నిజమైన శక్తి ఉండే, భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించే వ్యక్తిలాగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆలోచించండి కాస్త. చెడును అసహించుకుని చూడండి. నేను హౌస్ విజిటింగ్కి వెళ్తున్నప్పుడు ఆ గోడ మీద 3 monkeys ఉన్నాయి. 3 కోతులు ఉన్నాయి అక్కడ. ఎన్ని కోతులు అండి? 3 కోతులు. ఒక కోతేమో కళ్ళు మూసింది, ఒక కోతేమో చెవులు మూసింది, ఒక కోతేమో నోరు మూసుకుంది. ఏంట్రా బాబు ఈ 3 కోతులు గోడ మీద అట్లాగా ఉన్నాయంటే నా ప్రక్కన వ్యక్తికి చెప్పి, అన్న ఆ 3 కోతులు ఏ విధంగా ఉన్నాయని తెలియదు బాబు. దానికి అర్థం ఏంటంటే ఒక కోతేమో నోరు మూసుకుంది అంటే చెడు గురించి మాట్లాడకూడదు, చెడు గురించి చెప్పకూడదు. మరొక కోతి చెవులు మూసుకుంది అంటే చెడు గురించి నువ్వు వినకూడదు. ఏమండి మరొకటి కన్నులు మూసుకుందంట అంటే చెడు నువ్వు చూడకూడదు, చెడు దృశ్యాన్ని నువ్వు చూడకూడదు. ఇవన్నీ ఆ 3 కోతులు మనకు గుణపాఠం నేర్పిస్తాయి. భయభక్తులు కలిగిన వాళ్ళు చెడు గురించి ఏమండి మాట్లాడకూడదు, చూడకూడదు, వినకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతను అంటాడు, నా చర్మము చీకిపోయినా
కంపు కొట్టినా, కృషించినా, మట్టిలో గాలిలో కలిసిపోయినా నా భక్తి నేను విడిచిపెట్టను. నా భక్తి నేను విడిచిపెట్టను. భక్తిలోని శక్తిని ఆశ్రయించే వ్యక్తిలాగా నేను ఉంటాను. అందరి వలె చేసే భక్తి కాదు. నేను సంథింగ్ స్పెషల్గా నా భక్తి నాకు ఉంటుంది. నా భక్తి నాకు యథార్థము పుట్టిస్తుంది. నా భక్తి నాకు రోషము, ధైర్యము పుట్టిస్తుంది. ఆమేన్. చదవండి ఒక విషయం. చాలామంది భక్తి చేస్తున్నారంట. భక్తుల్లో కూడా ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు మీకు చూడండి. తిమోతి వ్రాసిన మొదటి పత్రిక అనుకుంటా. తిమోతి వ్రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక 3వ అధ్యాయం మొదటి వాక్యం. అంత్య దినాల్లో అపాయకరమైన కాలంలో వచ్చును తెలుసుకో. మనుషులు భక్తిని ముసుగేసుకొని, భక్తిని తెరేసుకొని ఎట్లా ఉన్నారో చూడండి. ఇప్పుడు క్రైస్తవుడిగా పుట్టి, క్రైస్తవుడిగా జన్మించి, మేడి పండు బాగానే ఉంది. మనిషి పుట్టి జన్మించిన వ్యక్తి ఎట్లా చూడండి. అంత్య దినాల్లో ఎట్లా ఉన్నారు మనుషులు. భక్తిని తెరేసుకుని ముసుగేసుకుని ఎట్లా ఉన్నారో చూడండి. ఎట్లా మభ్యపడుతున్నారో చూడండి. స్వార్థ ప్రియులు ఉన్నారు భక్తిలో. చూడండి, భక్తి చేస్తున్నారు, భక్తిలో పుట్టారు, భక్తిలో జన్మించారు, ముసుగేసారు, తెరదింపారు. కానీ ఎట్లాంటి మనస్సు కలిగి ఉన్నారో చూడండి, ఎట్లాంటి ఆలోచనలు కలిగి ఉన్నారో చూడండి. ఇప్పుడు స్వార్థము, భక్తిలో కూడా స్వార్థము. ఎవరి స్వార్థం వాళ్ళదే. ఎవరి స్వార్థం వాళ్ళదే. ప్రక్కనున్న వాళ్ళు ఏమైపోయినా ఇబ్బంది లేదు. నాకెందుకు, నా కుటుంబం బాగా ఉందా లేదా, నేను మంచిగా ఉన్నానా లేదా, మంచి బట్ట, మంచి తిండి, మంచి గృహంగా, ఇవన్నీ ఒక తన అవసరం చూడండి. కానీ భక్తిలో స్వార్థము. స్వార్థ ప్రియులు పరలోకంలో ఉంటారా? పరలోకానికి వెళ్తారా? చూడండి, వేళ్ళ పరిపాలన ఉంటారా? స్వార్థము ఉండకూడదు భక్తిలో. ఏముండకూడదు మనకి? చెప్పండి. మంచి పాట పాడినా ఓరవలేరు, మంచి బట్ట కట్టినా గిట్టదు, పడదు. ఆలోచించండి కాస్త. భక్తిలో కూడా ఏముందట చెప్పండి. మంచి ఇల్లు కట్టుకున్నా మళ్ళీ కట్టాడే అని ఓరవలేని ఇది స్వార్థం. ఇది భక్తిలో కూడా. తర్వాత ధనాపేక్ష. ఏపేక్ష? ధనం ఉండాలి, కానీ ధనాపేక్ష ఉండకూడదు. భక్తిలో కూడా ఎంతసేపు డబ్బు 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 ఇంక డబ్బు పిచ్చి పట్టిందిరా బాబు అంటారు. ఆదివారం కూడా తాపి పట్టుకొని ప్లాస్టింగ్ చేయడానికి వెళ్తాడు, ఆదివారం కూడా పెయింటింగ్ వెళ్తాడు, ఆదివారం కూడా వ్యాపారం చేస్తాడు, ఆదివారం కూడా ఆఫీస్కి వెళ్తాడు, ఆదివారం కూడా చెప్పండి విశ్రాంతి దినము పరిశుద్ధమైనది, ఘనమైనది ఆచరించకుండా నాటేయడానికి, కలుపు తీయడానికి, పిల్లలను చూడ్డానికి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని సన్నిధి విడిచిపెట్టి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి, విశ్రాంతి దినమును విడిచిపెట్టి ఎంతసేపు డబ్బు సంపాదించాలి. భక్తిలో ధనాపేక్ష ఉండకూడదు. అది సమస్తానికి కీడు అని వాక్యించాలి. తర్వాత బింకములాడేవాళ్ళు, అహంకారులు, గర్విష్ఠులు, భక్తిలో కూడా దూషకులు, దూషించేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, చిన్నచూపు చూసేవాళ్ళు, అంటరాని వ్యక్తులు చూసేవాళ్ళు, తల్లిదండ్రులకి అవిధేయత చూపేవాళ్ళు, కృతజ్ఞత లేని వాళ్ళు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషకులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషకులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవారు. పైకి భక్తి గలవారే. పైకి మాత్రం భక్తే, కానీ భక్తిలోని శక్తిని ఆశ్రయించలేని వారికి మనం దూరంగా ఎడంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భక్తిలో ఇట్లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఏదో మనం అనుకుంటాం, చూడ్డానికి కనపడరు, వీళ్ళు మరుగైపోతారు. వాళ్ళు అనుకుంటారు మేము చేస్తుంది భక్తే అని వాళ్ళు అనుకుంటారు. కానీ సాతానుగాడు వాళ్ళ కంటి గంతలు కట్టి మభ్య పెడతా ఉన్నాడు.
చూడండి, ఆలోచించండి కాస్త. భయము భక్తి కలిగి ఉంటే వారి కృప అనుగ్రహించబడుతుంది. ఈ భక్తిలో ఇవన్నీ ఉంటే కృప దేవుడు ఇస్తాడా చెప్పండి? కృప అనుగ్రహించబడుతుందా? పొరపాటున దేవుని ద్వారా కృప పొందుకోలేమండి. ఇంకా మీకు వాక్యం సెలవిస్తాను. 128వ కీర్తన మొదటి వాక్యం చదవండి. 128వ వాక్యం మొదటి వాక్యం చదవండి. చూడండి, భయము భక్తి కలిగిన వాళ్ళు దేవుని మార్గంలో నడిపించబడతారు, దేవుని త్రోవలో నడిపించబడతారు, ఇరుకు మార్గంలో నడిపించబడతారు, ఆయనకు నచ్చిన మార్గంలో, ఆయనకు మెచ్చిన మార్గంలో నడిపించబడతారు ఒక క్రైస్తవుడు. చూడండి, ఆలోచించండి. చాలా మార్గాలు ఉన్నాయి, పురాతనమైన మార్గాలు ఉన్నాయి, మేలు కలిగే మార్గాలు ఉన్నాయి. అయితే మనం మేలు కలిగే మార్గాలలో నడిపించబడాలి. ఎవరు నడిపించబడతారంటే భయము భక్తి కలిగిన వాళ్ళు మాత్రమే నడిపించబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా భయభక్తులు కలిగి ఉంటే గొప్ప ఆశీర్వాదాలు అక్కడ వ్రాయబడ్డాయి. చాలా ఆశీర్వాదాలు వ్రాయబడ్డాయి. ఇవన్నీ భయము భక్తి కలిగిన వాళ్ళు దేవుని త్రోవలో ఉంటారు, దేవుని మార్గంలో ఉంటారు. నిశ్చయముగా నీవు చేస్తున్న కష్టాజితము నువ్వు అనుభవిస్తావు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఎండనక రేయనక పగలనక ఎండగెండి వాణకు తడిసి ఏమని కుటుంబం కొరకు ప్రయాసపడి కష్టపడుతుంటారా? వారి కష్టాజితం ఏమైపోతుంది అంటే వారు అనుభవించట్లేదు. కష్టపడేది ఇక్కడ, ఏమని కష్టపడేది ఇక్కడ, అనుభవించేది మరొక చోట. చూడండి, ఆలోచించండి. కష్టపడేది ప్రయాసపడేది ఇక్కడ, ఖర్చు పెట్టేది మరొక చోట. ఆలోచించండి. బైబిల్ చెప్తుంది, నిజమైన భక్తి భయం కలిగిన వారి కుటుంబము తప్పనిసరిగా అనుభవిస్తారు. ఆమేన్, హల్లెలూయా. మీరు చేస్తున్న కష్టాజితం లేకపోతే మీరు పడిన ప్రయాస వ్యర్థం కాకుండా ప్రతిఫలం అనుభవించాలంటే భయము భక్తి కలిగి ఆయన మార్గంలో నడిపించబడతారు. తర్వాత అక్కడ ఉంది, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నీకు ఎప్పుడు మేలే కలుగుతుంది, కీడు మాత్రం అపకారం మాత్రం కలగదు అని వాక్యం సలిస్తుంది. తర్వాత నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష చెట్టు వలె ఉంటుంది. ఎప్పుడు నీ లోగిట నీ భార్య అంటే 2 విధాలు మీకు చెప్తా. ఒకటి కట్టుకున్న భార్య, రెండోది ఆ భార్య ఎవరంటే మనమే. ఆ భార్య వధువు సంఘము, పెళ్లి కుమార్తె, ఆయన కొరకు అలంకరించబడి ఎదురు చూస్తున్న వాళ్ళే పెళ్లి కుమార్తె. ఈ సంఘం ఫలించాలంటే, ఈ సంఘం అభివృద్ధి పరచబడాలంటే, ఈ సంఘం డెవలప్ కావాలంటే, ఈ సంఘం క్రీస్తు పోలికలోకి రావాలంటే ఏమండి, ఈ సంఘము ఏమండి ఆయన రూపము ఆయన వల్లే మార్చబడాలంటే, ఆయన రూపురేఖలు మనలో ఉండాలంటే భయము భక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ సంఘం ఎప్పుడు ఫలించాలి, ఈ సంఘము అభివృద్ధి పరచబడాలి, ఈ సంఘము విస్తరించాలి. ఎంతసేపు ఈ జనమే ఉండకూడదు, ఎంతసేపు చూసిన జనమే ఉండకూడదు. కొత్త వాళ్ళు రావాలి. ఎక్కడికి కొత్త వాళ్ళు రావాలి. కొత్త వాళ్ళు రావాలంటే మనం చేసే భక్తిని బట్టి కొత్త వాళ్ళు వస్తారు. భక్తిలో స్వార్థము, అహంకారము, ఎదురు చెప్పడం, తిరస్కరించడము, గెంటేయడము, ఏమండి ప్రేమ మమ్మకం లేకపోవడము, ఏమండి ఇవి చూస్తే బయట వాళ్ళు రారు. ఏమని అర్థమవుతుంది నేను చెప్పేది? ఈ సంఘం డెవలప్ కావాలంటే మనలో ఉంటుంది ఏదైనా. ప్రైజ్ ది లార్డ్. అంటరాని వ్యక్తులకు చిన్న చూపు, ఇవన్నీ గేలి అపసం ఉండకూడదు పొరపాటు. ఈ సంఘం అభివృద్ధి కావాలి. ఎప్పటి నుంచో నేను చూస్తున్న గోవని ఇదే జనముగా ఏమండి. కానీ నేను ఇంక రాబో దినాల్లో ఇలా ఉండకూడదు. మన పరిచర్య శాఖోపశాఖలుగా విస్తరించాలి. ఆ విధంగా దేవుడు చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. నీ భోజనపు బల్ల చుట్టూ మీ పిల్లలు ఎట్లా ఉండాలి? జిల్లడి చెట్టు, వేప చెట్టు, చింత చెట్టు, మూల చెట్ట? నో, ఒలివ చెట్టు వలె ఉంది. ఎ గ్రీన్ ఒలివ ట్రీ. ఒలివ చెట్టు ఏ కాలంలో అయినా సరే, ఏ సీజన్లో అయినా సరే పచ్చగా ఉంటుంది. ఎండిపోదు, వాడిపోదు, రాలిపోదు. ఏ సీజన్లో అయినా సరే, ఏ టైంలో అయినా సరే అది ఇన్ జెరూసలేంలో ఒలివ చెట్టు పచ్చగా ఉంటుందంట. మీ పిల్లలు ఎట్లా ఉండాలండి? చెప్పండి. ఇక్కడ మాత్రమే సైలెంట్గా,
ఇక్కడ మాత్రం డీసెంట్గా ఇంటికి వెళ్ళాలి, 3 చెరువులు నీళ్ళు తాపిస్తారు. ఏమండి, ఇక్కడే గుట్టుగా రట్టుగా ఉన్నారు, ఇంటికి వెళ్ళాలి, చెప్పిన మాట వినరు, మార్కులు తక్కువ వస్తాయి, బైబిల్ లేదు, ప్రార్థన లేదు, భక్తి ఉండదు, భయం ఏముండదు. ఇప్పుడు మాత్రం అబ్బా ఏమున్నారు చూడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ పిల్లలు ఎట్లా ఉండాలండి? ఒలివ చెట్టు వల్ల ఉండాలి. ఆ తర్వాత సీయోను నుండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. లైఫ్ లాంగ్ జీవితకాలం అంతా యెరూషలేము యొక్క క్షేమము, సంఘ క్షేమము, సేవకుల క్షేమము, మీ క్షేమము మీరు చూడాలి. ఆ తర్వాత మీ పిల్లలు నువ్వు చూడాలంటే భయము భక్తి కలిగి ఉండాలి. ఇప్పుడు వీళ్ళు పిల్లలు ఉన్నారు, పెద్దగా ఉంటారు, పెద్దగా అవుతారు, పెద్దవారు అయిపోతారు, పెళ్ళిళ్ళు చేస్తారు, వాళ్ళ పిల్లలు అంటారు, వాళ్ళకు మళ్ళీ పెళ్ళిళ్ళు చేస్తారు. మళ్ళీ ఇట్లా ఈ జనరేషన్లో రాబోయే జనరేషన్ తరాలుగా ఇవ్వాలిగా మీ పిల్లలు మీరు చూడాలంటే భయము భక్తి కలిగి ఉండాలి. తర్వాత ఇజ్రాయేల్ ప్రజల మీద సమాధానం ఉండునుగాక. సమాధానం ఎట్లా వస్తుంది? ఇదిగో భయము భక్తి కలిగి ఉంటే దేవుని ద్వారా సమాధానం మీకు మీ కుటుంబానికి చిరకాలం దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 3 విషయాలు మీకు చెప్పా. కృప కలగాలి, కృప మీరు పొందుకోవాలంటే ఒకటి దేవుని ప్రేమించే వ్యక్తిలాగా ఉండాలి, రెండోది ప్రార్థన చేసే వ్యక్తిలాగా ఉండాలి, మూడోది భయము భక్తి కలిగి ఉన్నప్పుడే కృప మిమ్మల్ని ఆవరించునుగాక. ఈ మాటలన్నీ మన హృదయంలో నీరు కట్టి ఫలించి కాపాడునుగాక. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్ స్టాండ్ అప్. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందామండి. పౌలు అంటాడు, ఏర్పరచబడిన వారికి, పిలువబడిన వారికి, పరిశుద్ధులకి కృపయు సమాధానం కలుగునుగా, కృపయు సమాధానం కలుగునుగా. కృప లేకపోతే క్షణం కూడా బ్రతకలేదు. కృప లేకపోతే తండ్రి ఉండే చోటుకు మనం వెళ్ళలేము. కృప పొందకుండా తప్పిపోతారేమో, చాలామంది తప్పిపోతున్నారు. కృప మీరు పొందుకోవాలంటే మీరు మొదట దేవుని ప్రేమించే వ్యక్తిలాగా ఉండాలి. దేవుని ప్రేమించే వ్యక్తిలాగా ఉండాలి. దేవుని ప్రేమించే వ్యక్తిలాగా ఉండాలి. విశాలమైన హృదయంతో ప్రేమించాలి. మరలేని హృదయంతో దేవుని ప్రేమించాలి. మంచి మనస్సాక్షి కలిగి దేవుని ప్రేమించాలి. ప్రేమించే వారికి కృప 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 అనుగ్రహించబడుతుంది, అనుగ్రహించబడుతుంది. రెండోది ప్రార్థన చేయవనందరి ఎడల కృప చూపుడుగా ఐశ్వర్యవంతుడే ఉన్నాడు. కృప చూపుడుగా ఐశ్వర్యవంతుడే ఉన్నాడు. ప్రార్థన చేసి ఆత్మ ఉండాలి, మొరపెట్టే ఆత్మ ఉండాలి, ఏకీభవించే ఆత్మ ఉండాలి. ప్రార్థన చాలా మంది చేస్తున్నారు. ఆ ప్రార్థనలో పట్టుదల, ఆసక్తి కలిగి ఉండాలి. మూడోది భయమో భక్తి కలిగి ఉన్నప్పుడే, భయమో భక్తి కలిగి ఉన్నప్పుడే కృప ఆవరించబోతుంది, ఆవరించబోతుంది. ఒక్కొక్కరి మీద ఆవరించబోతుంది, 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 ఆవరించబోతుంది. జీసస్, కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు, నీ కృపలో నన్ను నిలుపుమో, నీ కృపలో నన్ను నిలుపుమో, నీ కృపతోనే నన్ను నింపుమో, నీ కృపతోనే నన్ను నింపుమో. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు. గట్టిగా నీ కృపలో నన్ను నిలుపుమో, నీ కృపలో నన్ను నిలుపుమో, నీ కృపతోనే నన్ను నింపుమో, నీ కృపతోనే నన్ను నింపుమో. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు. ఈ
లోకము అశాశ్వతము, నీదు కృపయ నిరంతరము. ఈ లోకము అశాశ్వతము, నీదు కృపయ నిరంతరము. లోకమంతా దూషించినా, లోకమంతా దూషించినా, నీ కృప నాకుంటే అది చాలు. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు. నీ కృపలమునే నిత్యము తలచి, నీ సత్యములో జీవింతును. నీ కృపలమునే నిత్యము తలచి, నీ సత్యములో జీవింతును. నీ కృపాతి శయములనే నిత్యము నేను కీర్తింతును. నీ కృపాతి శయములనే నిత్యము నేను కీర్తింతును. నిత్యము నేను కీర్తింతును. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు. నీ కృపలో నన్ను నిలుపుము, నీ కృపలో నన్ను నిలుపుము. నీ కృపతోనే నన్ను నింపుము, నీ కృపతోనే నన్ను నింపుము. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, 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 మహోన్నతుడా. నీ కృపలో నేను నీవు గట్టిగా నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. నీ కృపలో నిలుపుము, నీ కృపలో నన్ను నిలుపుము. నీ కృపతోనే నన్ను నింపు, 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 నింపు. నీ కృపతో నింపండి, నీ కృపతో నింపండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో సంచరిస్తున్నాడు, సంచరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశముల కంటే మేఘముల కంటే ఎత్తైన కృప నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక, 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 కుమ్మరించునుగాక, కుమ్మరించునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. జీసస్, జీసస్, జీసస్. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా
ప్రభువా నీవేనా ఆశ్రయం, నా ఆశ్రయం. నా సన్మానానికే మహనీయుడం నీవేనయ్యా, మహనీయుడం నీవేనయ్యా. లోకమంతా దూషించిన నీ కృప నాకుంటే అది చాలు, నీ కృప నాకుంటే అది చాలు. ఈ లోకము అశాశ్వతము, నీదు కృపయే నిరంతరము. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు. నీ కృపలో నన్ను నిలుపుమో, నీ కృపతోనే నన్ను నింపుమో. దేవుని కృప మరొక్కసారి మిమ్మల్ని ఆవరించబోతుంది. దేవుని కృపతో మిమ్మల్ని ప్రభు నింపబోతున్నాడు, నింపబోతున్నాడు, నింపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. విన్న వాక్యాన్ని చేతపట్టు మనం చివరిగా ప్రార్థన చేసుకుందాం.